కాంగ్రెస్ సర్కారు వరికి బోనస్ ఇవ్వకుండా రైతులకు ఉరివేసేందుకు సిద్ధమవుతోంది. సాగును నియంత్రించేందుకు సర్కారు యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సాగు పెరిగితే సర్కారుకు సమస్య అవుతుందని భావించిన కాంగ్రెస్ పెద్దలు బోనస్ ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బోనస్, కరెంట్, సాగునీళ్ల నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేస్తోంది. వరిని తగ్గించి ఇతర పంటలను సాగు చేయాలని సూచిస్తోంది. వ్యవసాయ శాఖలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వరి సాగు విస్తీర్ణం తగ్గింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 75% విస్తీర్ణంలో 3 పంటలు మాత్రమే సాగవుతున్నాయి. ఇతర పంటల సాగు పెంచి వాటికి కూడా మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరముందని మంత్రి పేర్కొన్నారు. ఇతర పంటల సాగు పెంచితే ఆ మేరకు మెజారిటీ పంటల విస్తీర్ణం తగ్గించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇతర పంటల సాగు పెంచడం ద్వారా వారికి ఇచ్చే బోనస్ నుంచి తప్పించుకోవచ్చన్న ఆలోచన కూడా ఉన్నదని తెలుస్తున్నది. మంత్రి పేర్కొన్నట్టు ఇతర పంటల సాగును పెంచితే దాని ప్రభావం తొలుత పడేది వరి సాగుపైనేనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో మొత్తం పంటల సాగులో 75% 3 పంటలకే పరిమితమైందన్న మంత్రి వ్యాఖ్యల్లో నిజముంది. దీని వెనుక ఒక కారణం కూడా ఉన్నది. ఇతర పంటలకు సరి అయిన మద్దతు ధర రాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నది అన్నదాతల మాట. ఇతర పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ఆయా పంటల సాగును పెంచే దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అప్పుడు ఇతర పంటల సాగును పెంచేందుకు వరి, పత్తి సాగును తగ్గించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో వరి, పత్తి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. మరీ ముఖ్యంగా కాళేశ్వరం పూర్తయ్యాక వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. 2014-2015లో 34 లక్షల ఎకరాలున్న వరి సాగు విస్తీర్ణం 2022-23లో ఏకంగా 1.21 కోట్ల ఎకరాలకు పెరిగింది. గత వానాకాలంలో 1.36 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కాగా అందులో వరి 64.54 లక్షల ఎకరాల్లో, పత్తి 50 లక్షల ఎకరాల్లో సాగైంది. మొత్తం పంటల సాగులో ఆ రెండింటి వాటా ఏకంగా 84% ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి చెప్పిన ఆ 2 పంటలు వరి, పత్తేనని స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇతర పంటల సాగును పెంచాలంటే వరి, పత్తి సాగుపై ఆంక్షలు పెట్టక తప్పని పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. మద్దతు ధర సాకుతో ఇతర పంటలను ప్రోత్సహించి వరి, పత్తిని తగ్గించాలనే ఆలోచన వెనుక పెద్ద కుట్ర ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరి సాగు ఇలానే కొనసాగినా, ఇంకా పెరిగినా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఎదురవుతాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బోనస్, సాగునీళ్లు, కరెంటు రూపంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. వరి సాగు పెంచితే ప్రభుత్వానికి ఆర్థికంగా మరింత భారం పెరుగుతుంది. సాగునీళ్లు, కరెంటు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయాయనే సాకుతో ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు పొలాలకు అందకుండా చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులోనైనా కాళేశ్వరం ద్వారా నీళ్లు అందిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొన్నది. వరి సాగుకు అవసరమైన విద్యుత్ కూడా ఈ ప్రభుత్వం సరఫరా చేస్తుందో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వరికి క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన ప్రతి ఏటా కనీసం 1 కోటి టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన బోనస్ కోసం ఏకంగా 5,000 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఈ విధంగా బోనస్ వల్ల వచ్చే ఆర్థిక భారం, కరెంటు, నీళ్లు ఇవ్వడం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం వరి సాగుపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇతర పంటలను ప్రోత్సహించి వరి సాగును తగ్గిస్తే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలతో రైతులు భరోసాగా బతుకుతున్నారు. పుష్కలంగా నీళ్లు, సాగుకు అవసరమైన కరెంటు, రైతు బంధు, పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువుల పంపిణీ, ఇలా అన్ని విధాలుగా రైతులకు అనుకూల పరిస్థితులున్నాయి. సాగునీళ్లు, కరెంటు ఇవ్వడంతో రైతులు వరి సాగుకు మొగ్గు చూపారు.
ప్రతి రైతుకు ప్రతి సీజన్లో 6 నెలలు తిరగక ముందే వరి సాగుతో లక్షల ఆదాయం వస్తున్నది. దీంతో పాటు ఒకప్పుడు బుక్కెడు బువ్వ కోసం ఎదురు చూసిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగారు. దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వరి సాగుపై ఆంక్షలు పెడితే రైతుల బతుకులు ఆగం కావడంతో పాటు తెలంగాణ మళ్లీ ఆకలికి ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.